టేస్టీ ఫుడ్ పేరుతో కుళ్ళిపోయిన ఆహారం పెడుతున్న ఫేమస్ రెస్టారెంట్స్. రీసెంట్గా తెలంగాణలో ఉన్న ఫుడ్ సేఫ్టీ టీం వాళ్ళు 42 రోజుల్లో వివిధ రెస్టారెంట్స్ అండ్ కేఫ్లలోకి వెళ్ళి 83 రైడ్లు చేసిరు. అసలు అందులో ఏమేం బయటపడ్డాయి? నిజంగా వెజ్ అండ్ నాన్ వెజ్ని ఒకే ప్లేస్లో కలిపి పెడుతున్నారా? షాగోస్ బిర్యానీ, రామేశ్వరం కేఫ్, టాకో బెల్, రాయలసీమ రుచులు, కృతంగా ఇలాంటి ఫేమస్ రెస్టారెంట్స్ అండ్ కేఫ్లలో బయటపడ్డ విషయాలేంటివి? వారం 10 రోజులుగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడుతున్న చికెన్లు, ఎక్స్పైరీ అయిపోయిన మసాలాలు, ఇలా మన హెల్త్ ఎన్ని విధాలుగా అయితే ఖరాబ్ అవుతుందో అన్ని విధాలుగా అన్ని రకరకాల ఫుడ్స్ ఈ రెస్టారెంట్స్లో దొరుకుతున్నాయి. వాటన్నిటి గురించి డీటెయిల్డ్గా ఈ వీడియో చెప్తా. అండ్ ఒకవేళ ఏదైనా హోటల్ అండ్ రెస్టారెంట్ మీద మీకు డౌట్ ఉంటే మన జిహెచ్ఎంసీ కమిషన్ వాళ్ళకి లేకపోతే ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి ఎలా కంప్లైంట్ చేయాలో కూడా ఈ వీడియో లాస్ట్లో చెప్తా. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, అందుకే వీడియోని ఎండ్ వరకు చూడండి. తెలంగాణలో ఇలా రైడ్స్ చేయాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ 40 days ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు. ఎవరంటే ఫుడ్ సేఫ్టీ తెలంగాణ కమిషనర్ గారు అండ్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు. వీళ్ళిద్దరూ కలిసి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని రెడీ చేశారు. అలా 16th March రోజు నుంచి ఈ రైడ్స్ అనేవి స్టార్ట్ చేశారు. అయితే ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్లో ఏం చేస్తారంటే కొంతమంది హైయర్ అఫీషియల్స్ మార్నింగ్ 9 గంటలకి కొంతమందిని వేరే వేరే ఏరియాస్లోకి వెళ్ళమని చెప్తారు. వాళ్ళు ఆ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మీ టీంలో కొంతమంది ఈ రెస్టారెంట్స్కి అండ్ ఇంకొంతమంది ఆ రెస్టారెంట్స్కి వెళ్ళండి అని చెప్పేసి కొన్ని రెస్టారెంట్ల పేరు చెప్తారు. ఇట్లా ఎందుకు చేస్తారంటే ఒకవేళ వాళ్ళకు ఒక వారం రోజుల ముందే లిస్ట్ ఇచ్చి ఇక్కడికి వెళ్ళమని చెప్తే ఆ హోటల్ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోతుంది. సో దానివల్ల నిజంగా హోటల్స్లో కల్తీ జరుగుతుందా అని చెప్పేసి మనం ముందే కనుక్కోలేం. అందుకే ఈ టాస్క్ని హైయర్ అఫీషియల్స్ వాళ్ళే వాళ్ళ చేతిలోకి తీసుకొని చేస్తున్నారు. అలా ఈ రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కేవలం మన హైదరాబాదే కాకుండా మన తెలంగాణలో ఉన్న డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలా రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ అనేవి బయటపడ్డాయి. అండ్ చాలా సక్సెస్ఫుల్గా మన తెలంగాణ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఈ వర్క్ని చేస్తున్నారు. దీనివల్ల ఇన్ని రోజులుగా ఫేమస్ రెస్టారెంట్స్ అండ్ మంచి ఫుడ్ ఉంటుంది, టేస్టీ ఫుడ్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది వెళ్ళే రెస్టారెంట్స్ బండారాలు బయటపడ్డాయి. మన టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఆల్మోస్ట్ 80% మేజర్ ఫేమస్ రెస్టారెంట్స్లోకి వెళ్ళి ఈ రైడ్లను నిర్వహించారు. సో దాంట్లో వాళ్ళు నోటీస్ చేసిన మేజర్ థింగ్స్, ఎక్స్పైర్డ్ ఐటమ్స్ని బాగా వాడుతున్నారు. 23rd May రోజు టాస్క్ ఫోర్స్ వాళ్ళు మాదాపూర్లో ఉండే రామేశ్వరం కేఫ్ లోపలికి వెళ్ళారు. రామేశ్వరం కేఫ్ చాలా ఫేమస్ అండ్ ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది కూడా. దీంట్లో వాళ్ళకి 16,000 రూపాయల వర్త్ అయిన 100 కిలోల మినపప్పు దొరికింది. అయితే రామేశ్వరం కేఫ్లో ఎట్లా టిఫిన్స్ అవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి మినపప్పు రెగ్యులర్గా యూజ్ అవుతుందని చెప్పి ముందే స్టాక్ తెచ్చుకొని పెట్టుకొని అలా ఆ స్టాక్ ఎక్స్పైరీ అయిపోయినా కానీ దాన్నే వాడుతూ ఉండడం వీళ్ళకి దొరికింది. అండ్ నెక్స్ట్ 10 కిలోల ఎక్స్పైర్ అయిన పెరుగు అండ్ 8 లీటర్ల పాలు కూడా దొరికింది. అలానే 18th May రోజు లగడికప్పులు రాయలసీమ రెస్టారెంట్ లోపల రైడ్ చేస్తే 20 కిలోల పురుగులు పట్టిన మైదా పిండి కూడా దొరికింది. అండ్ అట్లనే ఖరాబ్ అయిన చింతపండు కూడా మన ఆఫీసర్స్కి కనిపించింది. ఇలా వాళ్ళు తిరిగిన మేజర్ రెస్టారెంట్స్లో మెయిన్గా ఎక్స్పైర్డ్ అయిన ఐటమ్స్ని, మసాలాస్ని చాలా ఎక్కువగా వాడుతున్నారు. సెకండ్ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి మేజర్గా వెజ్ అండ్ నాన్ వెజ్ని ఒకే ప్లేస్లో కలిపి పెట్టడం వాళ్ళకి అర్థమైంది. అంటే ఇప్పుడు ఏ రెస్టారెంట్ అండ్ హోటల్లో అయినా వెజ్ కోసం నాన్ వెజ్ కోసం 2 రిఫ్రిజిరేటర్స్ని వాడాలి. బట్ వీళ్ళు ఈ వెజ్ ఐటమ్స్ని అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ని ఒకే రిఫ్రిజిరేటర్లో పెట్టడం వల్ల ఇప్పుడు అదే హోటల్స్కి కొంతమంది బ్రాహ్మణ్స్ వస్తుంటారు, పూజారులు వస్తుంటారు, వెజిటేరియన్స్ వస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఇలా మిక్స్ అయిన ఫుడ్ పక్కపక్కన కలిపి పెట్టిన ఫుడ్ పెడితే ఎలా ఉంటుంది? సో ఈ విధంగా కూడా హోటల్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. అండ్ థర్డ్, ఈ రెస్టారెంట్స్ అండ్ హోటల్లో వాళ్ళకి సెమీ కుక్డ్ ఫుడ్ పైన లేబులింగ్ అనేది కనపడలేదు. ఇప్పుడు ఒక సెమీ కుక్డ్ ఫుడ్ వండినప్పుడు దాని లైఫ్ స్పాన్ 24 గంటలు లేకపోతే 48 గంటలు ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళు ఆ డేట్ వేసేసి బెస్ట్ బిఫోర్ 24 hours లేదంటే 44 hours అని చెప్పేసి ఒక లేబుల్ వేయాలి. కానీ ఆ లేబుల్స్ వాటిపైన ఉండకపోవడం వల్ల మనం తింటుంది 3 రోజుల ముందు ఉన్న ఫుడ్డో లేకపోతే వారం రోజుల ముందు ఉన్న ఫుడ్డో మనకు అర్థమవుతలేదు. 4th పాయింట్, రెస్టారెంట్స్ కిచెన్ లోపల అన్హైజీనిక్గా ఉంది. వాళ్ళ రెస్టారెంట్స్లో సరిగ్గా వెంటిలేషన్ కూడా ఉండదు. మీద మొత్తం నల్లగా మాడిపోయి ఉంటుంది, అక్కడ అన్ని పురుగులు తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు వంటుండేటప్పుడు ఏదో చారు చేసేటప్పుడు ఆ పురుగులు దాంట్లో పడ్డగానే వానికి ఏం తెలియకుండా కలిపేస్తూనే ఉంటాడు. అండ్ ఆ ఫుడ్ మనం టేస్టీగా ఉందని చెప్పేసి తింటే మనకి మోషన్స్ పెట్టడమో లేకపోతే వేరే ఫీవర్ రావడమో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొన్ని రెస్టారెంట్స్లో సరిగ్గా వెంటిలేషన్ యూజ్ చేయకపోవడం, ఫ్లోర్ గలీజ్గా ఉండడం, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఇవన్నీ అన్హైజీనిక్గా ఉండడం ఇలా చాలా నోటీస్ చేశారు. అండ్ ఇంకా మేజర్గా మన టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే డస్ట్బిన్స్లో చెత్తేసినప్పుడు ఆ డస్ట్బిన్ క్యాప్ని క్లోజ్ చేయకుండానే పక్క నుండి వంట ఉండడం అండ్ ఆ సింక్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు. ఈ ఒక్క టాస్క్ ఫోర్స్ వల్ల నిజంగా మన హైదరాబాద్ హోటల్స్లో ఇంత గలీజ్గా వండుతున్నారా అని చెప్పేసి బయటపడ్డది. ఇప్పుడు మన జిహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు రిలీజ్ చేసిన కొన్ని రెస్టారెంట్స్ లిస్ట్ చూద్దాం. డామ్ షూర్ చెప్తున్నా, ఈ లిస్ట్లో ఉండే రెస్టారెంట్స్ అండ్ కేఫ్లో మనం ఎప్పుడో ఒకసారి వెళ్ళే ఉంటాం. ఫస్ట్ది క్రీమ్ స్టోన్, నెక్స్ట్ న్యాచురల్ ఐస్ క్రీమ్స్, కరాచీ బేకరీ, కేఎఫ్సి, రోస్టరీ కాఫీ హౌస్, రాయలసీమ రుచులు, షాగోష్, కామత్ హోటల్, 36 డౌన్ టౌన్, మకావ్ కిచెన్ అండ్ బార్, ఎయిర్ లైవ్, టాకో బెల్, ఆహా దక్షిణ్,
సిజిలింగ్ జాయ్, ఖాన్ సాబ్, హోటల్ షుక్ సాగర్, కృతంగా, రామేశ్వరం కేఫ్, ఇలా చెప్పుకుంటూ పోతే రోజు ఒక పెద్ద లిస్ట్ రిలీజ్ అయితేనే ఉంది. అండ్ ఈ హోటల్స్లో మనం ఏదో ఒకటి ఎప్పుడో ఒకసారి తినే ఉంటాం, లేకపోతే అట్లీస్ట్ వినైనా ఉంటాం. ఫుడ్ గురించి చెప్పుకునేటప్పుడు కామన్గా మనం ఇంతకుముందు నుంచే ఫుడ్ సేఫ్టీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. దాంట్లో మేజర్గా ఏం చెప్పుకుంటాం, ఆయిల్ని రీయూజ్ చేయొద్దు అని చెప్తుంటాం. కానీ మేజర్గా కేఎఫ్సీ లాంటి వాటిలలో రీయూజ్డ్ ఆయిల్ తోటే ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని తయారు చేయడం లాంటివి చేస్తున్నారు. ఈ రైడ్ తర్వాత మొత్తం హైదరాబాదే కాకుండా ఖమ్మం, హన్మకొండ లాంటి ప్లేసెస్లో వివిధ డిస్ట్రిక్ట్స్లలో కూడా ఇలాంటి రైడ్లు నిర్వహించారు. దానివల్ల చాలా హోటల్స్ బండారాలు బయటపడ్డాయి. అండ్ ఇప్పటికే చాలా హోటల్స్ కుళ్ళిపోయిన చికెన్ని హార్మ్ఫుల్ కలర్స్ వేస్తూ వంటల్ని తయారు చేస్తున్నారు. సో ఇలా ఇన్ని రెస్టారెంట్స్ ఇంత గలీజ్గా ఫుడ్ వండుతున్నాయి కదా, మరి వీళ్ళకి ఏం శిక్షలు పడవా అంటే మన ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వీళ్ళకి ఎలాంటి శిక్షలు ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఏ రెస్టారెంట్ వాళ్ళైనా అన్సేఫ్డ్ ఫుడ్ జనాలకి పెడతారో వాళ్ళకి అండ్ ఆ రెస్టారెంట్ అథారిటీ వాళ్ళకి మినిమం 3 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. అండ్ వాళ్ళపైన క్రిమినల్ కేసు కూడా ఫైల్ అవుతుంది. అండ్ అట్లనే నాసి రకం ఫుడ్ పెడితే వాళ్ళపైన ఆల్మోస్ట్ 5 లక్షల రూపాయల ఫైన్ పడుతుంది. అండ్ మంచి విషయం ఏంటంటే మన ఫుడ్ సేఫ్టీ వాళ్ళ దగ్గర ఒక మొబైల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ వ్యాన్ కూడా ఉంది. వీళ్ళు ఏ హోటల్ పైన అయితే రైడ్ చేయాలని వెళ్తారో ఆ హోటల్ దగ్గరికి ఈ వ్యాన్ కూడా తీసుకెళ్తారు. దాంట్లో ఉండే ఫుడ్స్ అన్నిటిని ఈ వ్యాన్లో ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు అవన్నీ చెక్ చేసి ఆ ఫుడ్లో కలర్ కలిసిందా, లేకపోతే ఆయిల్ని రీయూజ్ చేసిరా, అండ్ వాళ్ళు వాడుతున్న పాలు ఎక్స్పైర్ అయిపోయినాయా, అండ్ ఆ ఫుడ్ క్వాలిటీ ఎట్లుంది, ఇది జనాలకి మంచిదేనా అని చెప్పేసి ఇదంతా ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఇమీడియట్గా అదే టైంకి ఇచ్చేస్తారు. అండ్ దీనివల్ల ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వెంటనే యాక్షన్స్ తీసుకోవచ్చు. అండ్ మన టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఓన్లీ రెస్టారెంట్స్, కేఫ్సే కాకుండా సూపర్ మార్కెట్లోకి వెళ్ళి కూడా ఈ ఫుడ్ సేఫ్టీని నిర్వహించారు. దాంట్లో ఎక్స్పైరీ అయిపోయిన ఫుడ్ ఐటమ్స్, కుళ్ళిపోయిన కూరగాయలు ఇలా చాలా వరకు బయటపడ్డాయి. ఈవెన్ పిల్లలు తినే ఐస్ క్రీమ్లలో కూడా ఇలానే జరుగుతుంది. అందుకే టాకో బెల్, క్రీమ్ స్టోన్ లాంటి ఐస్ క్రీమ్ స్టోర్స్ పైన రైడ్ నిర్వహించారు. క్రీమ్ స్టోన్లో అయితే ఎక్స్పైర్ అయిపోయిన స్ట్రాబెరీ అండ్ కేక్స్ అండ్ పేస్ట్రీస్లో దొరికినాయి. దీనివల్ల అవుట్లెట్ పైన కేసు కూడా అయింది. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత నిజంగా బయట తినాలంటే భయం వేస్తుంది. బట్ మీరు ఇంతకుముందు ఎప్పుడైనా బయట తిన్నా, లేకపోతే ఇప్పుడు తింటున్నా కానీ మీరు చూస్తున్న హోటల్స్లో మీకు ఫుడ్ తేడాగా కొట్టినా, లేకపోతే ఈ హోటల్లో కూడా అట్లా ఏమైనా జరగవచ్చా అని అనిపిస్తే మీరు ఎలా ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వచ్చు. దానికోసం నేను కొన్ని వేస్ చెప్తాను. ఒకవేళ మీకు ఏదైనా అన్హైజీనిక్ ఫుడ్ పెడుతున్నారు అని అనిపిస్తే మీరు జిహెచ్ఎంసీ కాల్ సెంటర్ అయినా ఈ నెంబర్కి డయల్ చేయండి, లేకపోతే ఇక్కడ అనిపిస్తున్న 1800 నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ కాల్స్ కలవకున్నా, లేకపోతే రెస్పాన్స్ సరిగా కాకున్నా కానీ మీరు కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్లోకి వెళ్ళి ట్వీట్ చేయండి అండ్ వాళ్ళకి ట్యాగ్ చేయండి. అండ్ అలానే కమిషనర్ జిహెచ్ఎంసీకి కూడా మన ప్రాబ్లమ్ని ట్యాగ్ చేసి చెప్పండి. ఒకవేళ ఈ వీడియోని జిహెచ్ఎంసీ వాళ్ళు చూస్తున్నట్టయితే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో వాటి లింక్స్ని, ఆ నెంబర్స్ని ఈ వీడియో కామెంట్స్లో చెప్పండి. ఆ కామెంట్స్ నేను పిన్ చేసి పెట్టేస్తాను. అండ్ ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మన తెలంగాణ కమిషనర్ గారు అండ్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. దీనివల్ల జనాలకి అవేర్నెస్ వస్తుంది అండ్ మన హోటల్లో ఫుడ్ ఉండేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బట్ ఇప్పుడు మన వాళ్ళు తీసుకున్న ఈ యాక్షన్ వల్ల పక్క స్టేట్ వాళ్ళకి, వేరే వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళకి హైదరాబాద్లో ఫుడ్ తినాలంటే భయం వేస్తుంటుంది. కానీ ఆల్ ఓవర్ ఇండియాలో ఏ స్టేట్ చూసుకున్నా కానీ ప్రతి హోటల్లో, రెస్టారెంట్స్లో ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. బట్ మన హైదరాబాద్ వాళ్ళు ముందుగానే పసిగట్టి ఇంత పెద్ద యాక్షన్ తీసుకున్నారు కాబట్టి ఇంకో 1 or 2 years వరకు కొంచెం భయపడవచ్చు. బట్ ఆ తర్వాత మంచి హైజీన్ ఫుడ్ని మన స్టేట్ వాళ్ళు పక్క స్టేట్ వాళ్ళకి అందించవచ్చు. ఇదంతా చూసినప్పుడు నాకైతే రేసుగుర్రం మూవీలో చూసిన క్లైమాక్స్ సీన్ గుర్తొచ్చింది. సేమ్ ఆ మూవీలో ఎట్లయితే ఫాస్ట్గా ఇవన్నీ చేస్తుంటారో అట్లా మన స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా అంతే స్పీడ్తో ఈ పనులన్నీ చేస్తున్నారు. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండ్ ఇంపార్టెంట్ విషయం కూడా. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లలో స్టేటస్లో పెట్టుకోండి. దీనివల్ల జనాల్ని మనం అవేర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో వస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.